ఇది 2 సార్లు ఉన్నది కీర్తన. ఆల్మోస్ట్ సేమ్ 14వ కీర్తనలో కూడా సేమ్ అదే ఉన్నది. మరి దానికి దీనికి ఏమైనా భేదం ఉన్నదా అని నేను మరి చూసిన. చాలా మట్టుకు అలాగనే ఉన్నది. కానీ బహుశా రాగం తేడా ఉండిండొచ్చు. ఎందుకంటే ఈ కీర్తనకు పై భాగంలో మహాలత్ రాగం ఉన్న ఆ రాగంకి ఇది కంపోజ్ చేసినట్టు చూస్తూ ఉన్నాము. ఇది అలాగని ఆ కీర్తనేమో మరి ప్రధాన యాజక. సో కొన్ని మనకి డబుల్ టైం ఉన్నాయి, అంటే కొన్ని ఒకటేసారి ఉన్నాయి. ఒకటేసారి ఉన్నదాన్ని ప్రాముఖ్యం కాదని కాదు. ఇప్పుడు ఉదాహరణకి దేవుని రాజ్యము, ఆయన నీతిని మొదట వెతకండి అన్న వాక్యం ఒకటిసారి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కానీ కొన్ని 2-3 సార్లు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా దేవుడు ఏదైనా 2 సార్లు మనతో చెప్తా ఉన్నాడంటే మరి మనం చాలా జాగ్రత్తగా దాన్ని మనం గమనించాలి. ఎందుకంటే 2 సార్లు చెప్పబడి ఉన్నది కాబట్టి. అలాగనే ఈ కీర్తన కూడా సేమ్ 2 సార్లు చెప్పబడి ఉన్నది కాబట్టి మనము నిర్లక్ష్యం చేయకుండా ఈ ఒక కీర్తన ఒక భావంని తెలుసుకోవాలి, ప్రాముఖ్యమైనది. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏదైనా మీరు 2 సార్లు చెప్పబడి ఉన్నదంటే చాలా ఇంపార్టెంట్ అని మనము తెలుసుకోవాలి. సో ఇందులో ఇంపార్టెంట్ అయిన విషయం ఏంది అనే కొన్ని మనం చూద్దాం, ధ్యానిద్దాం. మరి మూఢుడు దేవుడు లేడని చెప్తాడంట. ఎవరు చెప్తారు? ఫూల్స్. సో మొదట మనకి మరి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నామంటే విశ్వాసం లేకుండా మరి దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. దాని కింది భాగంలో ఏమున్నది? లే నేను చెప్పిన వచనానికి ఇప్పుడు మనం ఏదైతే వచనం ఉన్నదో, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము కనుక ఏం చేయాలి? దాని కింది వచనం మనకు ఇంపార్టెంట్, అందు గురించి చదువుమన్నాం. ఓకే, లేకపోతే మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చేద్దాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు, చూడండి, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేయువాడనని నమ్మవలెను కదా. ఇక్కడ మనకు చెప్పబడినది ఏంటంటే దేవుని యొద్దకి వచ్చువాడు దేవుడు ఉన్నాడనియు ఆయన యొద్దకు వచ్చు వారికి ఫలము దయచేయువాడని ఏం చేయాలి? నమ్మాలి అని ఉన్నది. సో ఎవరైనా దేవుడు లేడని చెప్పాడు అనుకోండి, అతను ఏమని చెప్తా ఉన్నాడు? మూఢుడు. అంటే ఆయనకి బుద్ధి లేదు. సో మనము దేవుడు ఉన్నాడని నమ్మాలి. అలాగనే దీని మీద కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉండొచ్చు. కానీ ఏ ఆర్గ్యుమెంట్ జరిగినా కానీ నాకు ఉత్తమమైంది దేవుడు ఉన్నాడనే నా విశ్వాసం. అంటే మనము ఈ యొక్క సృష్టినంతా చూసినప్పుడు మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన కొన్ని సత్యాలని వివరించినప్పుడు మరి నాకు ఖచ్చితంగా విశ్వాసం కలుగుతూ ఉన్నది, దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నది విశ్వాసం కలుగుతూ ఉన్నది. ఓకే, నేను విశ్వసిస్తూ ఉన్నా. మరి ఆయన అదృశ్య లక్షణాలన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా. ఏదైనా కానీ మనకు ఒక వస్తువు ఉన్నది అని అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వస్తువులన్నీ ఇక్కడ ఉన్నాయి అని అంటే ఊరికనే రాలే కదా. ఇవన్నీ ఎవరో వచ్చేసి, ఇప్పుడు ఫ్యాన్ ఉన్నదంటే ఊరికనే వచ్చిందా ఫ్యాన్? లైట్ ఉన్నదంటే ఊరికనే వచ్చేసిందా? మైక్ ఉన్నదంటే, ఈ కాంబో ఉన్నదంటే, పుల్పిట్ ఉన్నదంటే, ఏది కూడా ఊరికే వచ్చి ఇక్కడ ఉండలే కదా. ఎవరో దీన్ని
తీసుకొచ్చి తయారు చేసి పెట్టారు. అలాగనే మనం కూడా ఈ లోకంలో ఉన్నామంటే అలాగనే మరి ఈ సృష్టి అంతా ఉన్నదంటే ఖచ్చితంగా సృష్టికర్త అనేవాడు ఉన్నాడు అని తెలుస్తూ ఉన్నది కదా. ఊరికనే ఏది కూడా రాదు. కాబట్టి సృష్టికర్త అని ఉన్నాడు అని మనము దీని ద్వారా చక్కగా, లేకపోతే ఊరికే ఏది వస్తుంది, ఏదైనా వచ్చిందా లోకంలో ఊరికే ఉన్నది, ఏది రాలేదు. కాబట్టి మనకి సృష్టికర్త ఉన్నాడని బైబిల్ గ్రంథం మరి దేవుడు సృష్టించాడని చాలా చక్కగా చెప్తాము. అలాగనే ఇన్ కేస్ ఎవరికైనా కానీ దేవుడు లేడు అని అంటే మరి నాకు అనిపిస్తుంది బెటర్ ఏంది, ఇలాంటి ఆర్గ్యుమెంట్లు చేసేవారికి బెటర్ ఏంది అనిపిస్తాడు. ఇప్పుడు దేవుడు లేడు అని అంటాడు, కొంతమంది ఆర్గ్యూ చేసి ఓకేనా. కానీ బెటర్ ఏంది అట్లా అంటే దేవుడు లేడని నిరూపించడం కూడా చాలా కష్టమైన పని. దేవుడు ఉన్నాడని నిరూపించడం కొంచెము సులభమైన పని. నీ సృష్టికర్త సృష్టినంతా చూస్తూ ఉంటే దేవుడు ఉన్నాడని నిరూపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ దేవుడు లేడంటే లేడని నువ్వు ఎలా చెప్పగలుగుతావు అన్న అవకాశాలు, ఆర్గ్యుమెంట్ చాలా తక్కువ అనుకుందాం మనం. ఓకే, మనము అలాగనే నేను కొందరిని దేవుడే లేడు అని అంటే మీరు విచ్చలవిడిగా పాపం చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరని ఒక క్వశ్చన్ అడుగుతాను నేను. దేవుడు లేడంటే ఇప్పుడు కమ్యూనిస్ట్ దేశాలు ఉన్నాయి కదా, చైనా ఇంకా రష్యా, కమ్యూనిస్ట్ దేశాలు. ఆ దేశాలు మరి దేవుడు ఉన్నారని నమ్మరు వారు. కమ్యూనిస్ట్ దేశాలు దేవుడు లేడని వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. కానీ వారికి కూడా జైళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? చెరసాలలు ఉన్నాయి. ఎందుకు వేస్తారు చెరసాలలో? తప్పు చేస్తే, అబద్ధం ఆడితే, ఏమన్నా చేస్తే. ఎందుకు? దేవుడే లేడు కదా, మీరు విచ్చలవిడిగా తిరగొచ్చు కదా. అంటే ఎక్కడనో ఈ పునాకో వారికి మంచితనం అనేది ఉన్నది. మంచితనం ఉన్నది అని అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు. అలాగనే చెడుతనం అనేది ఉన్నది అంటే సాతాను అనేవాడు కూడా ఉన్నాడు అనేది మనకి చిన్న మాటలలో తెలుస్తూ ఉంది. అలాగనే నాకు అనిపిస్తుంది దేవుడు లేడని కూడా మనం నిరూపించలేము, మన వలన కాదు. సో నేను అనుకుంటా ఉన్నా, నేను ఇప్పుడు విచ్చలవిడిగా తిరిగాను అనుకోండి, తిరిగి టపుట్న చనిపోగానే దేవుడు అనేవాడు ఉన్నాడు అన్నాడు అనుకో, అప్పుడు ఏ ముఖం చూపిస్తాము? సో బెటర్ అయినా కానీ ఏంది, మనం దేవుడు లేకపోని చనిపోయిన తర్వాత లేకపోని ఏమవుతుంది? మంచిగా జీవిస్తే తప్ప? మంచిగా జీవిస్తే, అబద్ధం ఆడకుండా జీవిస్తే, గర్వపడకుండా జీవిస్తే తప్పేం కాదు కదా. తోటి మనిషికి అదేంది? ప్రయోజనకరమే, మంచిదే. కాబట్టి కమ్యూనిస్ట్ దేశాలలో కూడా ఏం చూస్తూ ఉన్నారు? మంచి చేయాలి అని వారు కూడా చూస్తూ ఉన్నారు. సో దేవుడు అనేవాడు ఉన్నాడని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను, నా విశ్వాసం. కానీ ఒకవేళ లేడని ఎవరైనా ఆర్గ్యూ చేసినా కానీ నాకేం బాధలు లేవు. నైనా దేవుడు లేడనే నువ్వు అనుకున్నా కానీ నేను మంచిగా బతికితే నీకెందుకు ప్రాబ్లం? ఏమైనా తప్ప నేను చేసేది? బైబిల్ గ్రంథం చెప్పినట్టు చేస్తే, యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు చేస్తే మీకు ఏదైనా బాధనా? మంచి పని చేస్తూ ఉన్నా. సో మంచి పని చేస్తూ ఉన్నా కాబట్టి దేవుడు అనేవాడు మీ లెక్క ప్రకారం లేకున్నాను ఏం ప్రాబ్లం లేదు. నా లెక్క ప్రకారం ఉంటే మాత్రం నాకు లాభం. ఒకవేళ మీరు ఇలా విచ్చడివిల్లిగా తిరిగి దేవుడు అనేవాడు చనిపోయిన తర్వాత ఉన్నాడని మీకు అక్కడ పోయిన తర్వాత తెలిస్తే మీ జీవితం అంతా వేస్ట్ కదా. అది తిరిగి రాదు, తిరిగి వస్తుందా? సో మీరెవ్వరు కూడా మీ జీవితంని మరి అలా పాడు చేసుకోకండి. ఒక దినము మీరందరూ, నేను కూడా దేవునికి లెక్క చెప్పాలి ఎలా జీవిస్తున్నామని. సో ఆ దినంన మనము ధైర్యంగా ఉండాలంటే ఇప్పుడే మన బ్రతికున్న కాలంలోనే మనం ఏం చేయాలి? మారు మనసు పొంది
దేవునికి తగినట్లుగా మనం ఏం చేయాలి? నడుచుకోవాలి, జీవించాలి. ఎందుకంటే ఒక దినం దేవుడు తీర్పు తీరుస్తా అని ఉన్నాడు. నిత్యమైన తీర్పు అని ఒక వచనం ఉన్నది బైబిల్ గ్రంథంలో. ఇది నిత్యమైన తీర్పు. నేను అనుకుంటున్నా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో అక్కడ చెప్పబడినది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట ఉంటుంది అనుకుంటున్నా. చదవండి, చదవండి. మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును. నిత్యమైన తీర్పు ఇక్కడ ఏమని వర్డ్ యూజ్ చేయబడ్డదండి? నిత్యమైన తీర్పు. అంటే మనం చేసింది మంచిదే కానీ చెడ్డదే కానీ దేవుడు దాన్ని అంతా దేనికి తీసుకొస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఒక తీర్పు ఉన్నది, చనిపోయింది. సో మనము ఎవరు ఇలా పాపం చేయడానికి ఇష్టపడతాడు, ప్రోత్సాహం కలుగుతుంది అని అంటే నిజంగా దేవుని ఒక భయం లేనివారు. దేవుని భయం ఎవరికైతే ఉండదో చూడండి, ఈ తీర్పు అనేది ఉన్నదని ఎవరైతే నమ్మరో చూడండి, వారికి ఏం చేస్తారు? ఇష్టానుసారంగా జీవిస్తారు. సో మనము ఒకవేళ కనుక ఇష్టానుసారంగా జీవిస్తున్నామంటే ఒక క్వశ్చన్ వేసుకుందాం, ఒక ప్రశ్న వేసుకుందాం. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉన్నాడు, తీర్పు ఉన్నదన్న భయం మనకుందా? మనం అనుకోవచ్చు చర్చికి వస్తున్నామని, ప్రార్థన చేస్తున్నామని. నిజంగా భయం కలిగి మనం జీవిస్తూ ఉన్నామా? మనం చేసే పనికి అంతా ఒక దినము తీర్పు ఉన్నది, నరకం ఉన్నది అని మనం నమ్మితే నిజంగా ఎంత జాగ్రత్తగా ఉంటాము. చాలామందికి వారు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు కానీ దేవుడు తీర్పు తీరుస్తాడని, మళ్ళీ ఒక దినం తీర్పు మనం నిలబడాలని, ఎదుర్కోవాలని భయం చాలా మందికి లేదు. నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన డైరెక్ట్ పరలోకానికి పోతామని, అదొక అంశం. నిత్యమైన తీర్పు అని ఎప్పుడైనా మనం ధ్యానిస్తాం దేవుని చిత్తమైనప్పుడు. సో ఇక్కడ వీళ్ళు ఎవరు ఇలాంటి ఒక పాపం చేస్తారు, తప్పిదం చేస్తారు అని అంటే, ఈ కీర్తన ఒక విషయాలను చూస్తూ ఉంటే మనము వారందరూ ఎందుకు చనిపోయాడు అంటే దేవుడు లేడు అని చెప్పుకున్నట్టు జీవిస్తూ ఉన్నారు. అటు వాళ్ళు మూర్ఖులు. మనం ఇప్పుడు 53వ కీర్తన తిరిగి మొదటి నుంచి మనం కొన్ని వచనాలను చేద్దాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో, అంటే చేసే పనులన్నీ చేసుకుంటా వీళ్ళు ఏమనుకుంటారు? దేవుడు లేనట్టు వీరు అనుకుంటా ఉన్నాడు. కానీ బుద్ధిహీనులు అలా అనుకుంటారు. మనము దేవుడు ఉన్నాడని భయం కలిగి ఉండాలి. అది చదవండి. వారు చెడిపోయిన వారు, చూడండి, అలా అనుకునే వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడును లేడు. దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. వీళ్ళందరికీ ఏమైపోయింది? ఒకలాంటి ఇదైపోయింది. ఏంటంటే, ఓహో ఏమైనా చేసినా కానీ ఎలాగనైనా ఉండొచ్చు అని దేవుని భయం. నిజంగా మనం కూడా చెడిపోవడానికి లేదా మన ఇష్టానుసారంగా జీవించడానికి కారణం ఏదైనా ఉందంటే దేవుని భయము లేకపోవడం. మనం కూడా పరీక్షించుకోవాలి. మనం ఉన్నాడని నమ్ముకుంటూ కూడా ప్రవర్తన ఎలా ఉందంటే దేవుని భయం లేనట్టే ఉన్నది. దేవుడు ఉన్నాడని, ఒక దినం తీర్పు తీరుస్తాడని భయం లేకుండా ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు.
సో మనం కూడా మన జీవితాలని చక్కగా పరీక్షించుకుందాం. దేవుడు ఉన్నాడు, ఒక దినం తీర్పు తీరుస్తాడు. కాబట్టి దానికి తగినట్లుగా మనం ఏం చేయాలి? జీవించుకోవాలి. ఇప్పుడే మారుమనసు పొందాలి. సో అలాగనే ఇక్కడ మరి దావీదు గారు ఈ కీర్తన రాయడానికి మరొక ప్రాముఖ్యమైన విషయము నేను ఇక్కడ గమనిస్తా ఉన్నా. ఇక్కడ ఈయన ఏం చూస్తా ఉన్నాడంటే 3వ వచనంలో చూస్తున్నాడంటే నీతిమంతుడు ఒక్కడునూ లేడు అంటా ఉన్నాడు. మనం 3వ వచనం చేద్దామా? వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు, ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నాడు, మేలు చేయువారు ఎవ్వరునూ లేరు, ఒక్కడైనను లేడు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్ కదా. అందరు ఏం చేస్తా ఉన్నారు? మేలు చేయవాడు ఒక్కడు కూడా లేడంట. అంటే మనం ఉన్నామా? వల్ల అట్లా ఉన్నాము అంటే చేయలేదు. చాలా పెద్ద స్టేట్మెంట్ కదా ఇది. మేలు చేయవాడు ఒక్కడు. ఇదే మనం రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో సేమ్ మాటలు ఉన్నాయి. ఏ భేదము లేదు. ఆ పాప నేను రెఫరెన్స్ చెప్పకముందే తీసేస్తా ఉన్నాను. ఓకేనా? ఆ పాప చాలా ఫాస్ట్ నాకంటే. ఓకే, 3వ అధ్యాయం రోమియోలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఎన్నో వచనం పాప? 23. ఓకే, చేద్దాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి ఇక్కడ మనం సేమ్ కీర్తనల మాటలు ఈ 3వ అధ్యాయంలో చూస్తాం. పాపం చేయకుండా ఒక్కడు కూడా లేడంట. ఇది చాలా చిత్రమైన ఒక స్టేట్మెంట్గా మనుషులు అనుకుంటా ఉంటారు, కానీ కాదు. దావీదు కీర్తన బహుశా నేను అనుకుంటా ఉన్నా ఈ సత్యం తెలుసుకున్న తర్వాత రాసిండు అనుకుంటా ఉన్నా. ఏ సత్యం అంటే ఈయన దావీదు కూడా మరి దేవుడు ఎన్నుకోబడ్డ అభిషక్తుడు కదా. ఎన్ని దినాలు? చాలా దినాలు, అంటే కొన్ని సంవత్సరాలు, దాదాపు నేను అనుకుంటా ఉన్నా మరి ఒక 10 నుండి 14 సంవత్సరాల వరకు చాలా చక్కగా ఉన్నాడు అనుకుంటా ఉన్నా. లేకుంటే దానికంటే ఎక్కువ ఉండాలి. అంత క్యాల్కులేషన్ చేయలే. ఇప్పటి వరకు ఇతను మంచివాడు అనుకుని ఉండొచ్చు. అంటే ఇప్పటి వరకు అయితే బెత్షెబాతో పాపం చేయలేదు. అప్పటి వరకు నేనేమనుకుంటాను? మంచివాడు. నేను సౌలు నన్ను హింసించినా కానీ నేను ఎంత మంచిగా ఉన్నా, నేను ఏ పాపం చేయలేదు, చాలా మంచివాడిని అని అనుకుని ఉండొచ్చు. జయం పైన జయము దావీదుకి ఇచ్చాడు. కానీ ఏ దినంనైతే మరి బెత్షెబాతో ఆ పాపం చేశాడు, ఆ దినంన అప్పుడు రచించిన కీర్తన ఆల్రెడీ చూసినాం కదా, 51వ కీర్తన ఏమున్నది? అంతర్యంలో అతనికి సత్యం తెలియదు. మీరు ఆ మాట జ్ఞాపకం ఉన్నదా నేను చెప్పింది? 51వ కీర్తన 6వ వచనంలో కదా ఒక మాట, అంతరంగంలో సత్యం కోరుచున్నావు, ఆంతర్యంన నాకు ఏం చేస్తా ఉన్నావు? ఆంతర్యంలో జ్ఞానం చేసేస్తుండే. ఈయన గురించిన నాలెడ్జ్ ఈయనకి వచ్చింది. అంటే నా గురించిన నాలెడ్జ్, నా గురించిన జ్ఞానం నాకు రావాలి. అంటే మీ గురించిన జ్ఞానం కూడా మీకు ఏం రావాలి? రావాలి. ఆ జ్ఞానం రాలేదనుకోండి చెడిపోతాం. ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటో తెలుసా? దావీదు లాగా ఏమంటారు? నేను నా తల్లి గర్భంలోనే పాపంలో నా తల్లి గర్భం ధరించిన, నేను పాపంలో జన్మించి పాపంలో పెరిగిన వాడనే అని ఈయన గ్రహించాడు. ఆ సత్యం ఆయనకి తెలిసింది. ఆ సత్యం తెలిసిన తర్వాత నిజంగా ఈయన నేను అనుకుంటా ఉన్నా వేరే వాళ్ళని కూడా గమనించడం చూసి ఏం చేసిండు ఆయన? ఓహో, ఈయన పైకి ఇలాగ అనిపిస్తున్నాడు కానీ లోపట మాత్రము నిజంగా పాపము చేస్తూనే ఉన్నాడు. పాపం అంటే ఏందో ఈయనకి తెలిసిందని మరి దావీదు కనుగొన్నట్టు చూస్తా ఉన్నా. ఒక సైంటిస్ట్ని అడిగిండ్రంట. ఆయన గొప్ప సైంటిస్ట్.
ఆయనను అడిగినంట, మళ్ళీ ఎన్ని విషయాలు కనుక్కున్నావు, నువ్వు కనుక్కున్న దాంట్లో మరి అన్నిటికంటే గొప్పది ఏది కనుక్కున్నావు నువ్వు అని అంటే ఆయన చెప్పిండంట, నేను పాపినని కనుక్కున్నా, అదే నేను కనుక్కున్న దాంట్లో గొప్పది అన్నాడు. ఎందుకంటే నిజంగానే వాస్తవమైంది ఏంటంటే మనిషి ఎన్నెన్నో కనుక్కుంటున్నాడు. అంటే ఇప్పుడు చంద్రమండలం పోవాలంటే సులభమైన పన, మార్స్కి పోవాలంటే సులభమైన పన, మార్స్ నుంచి అక్కడ ఫోటోలు తీసి ఇక్కడ పంపించాలంటే సులభమైన పన, సులభం. కానీ అవన్నీ చేయగలుగుతున్నాడు కదా. చాలా గొప్ప గొప్పగా, అంటే పోయి సముద్రంలో బతకాలంటే మామూలు మాట కదా. కొన్ని నెలలు సంవత్సరాలు బోట్లలో సబ్మెరీన్ అంటారు కదా, పోయి ఏం చేస్తుండ్రు, సముద్రంలో ఉంటుండ్రు, గాలిలో ఎగురుతున్నారు, చంద్రమండలానికి పోతుండ్రు, గొప్ప గొప్పగా అనుకుంటా ఉన్నారు. కానీ ఏం కనుక్కుంటలేరంటే వాళ్ళు పాపి అని. నిజంగా చాలామంది దేని కొరకు ప్రయాసపడుతుండ్రు అంటే చాలా ఎన్నో కనుక్కోవాలని ప్రయాసపడుతుండ్రు, కానీ వాళ్ళు పాపి అన్న విషయము నిజంగా గ్రహించట్లేదు. సో ఇక్కడ మనం ఒకటి, ఎందుకంటే చెప్పిన కదా 2 సార్లు రచింపబడ్డది. మళ్ళీ ఇదే వచనాలు రోమియోలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఉన్నాయి. అంటే 3 సార్లు రిపీట్ చేయబడ్డాయి. అంటే మనం దీన్ని ఎంతో జాగ్రత్తగా ఏం చేయాలి, గ్రహించాలి. ఏం గ్రహించాలి, మనము పాపులమని గ్రహించాలి. దేవుని వాక్యం సత్యం తెలియజేస్తా ఉన్నా. సో ఒకవేళ కనుక మీరు ఇంకా ఈ సత్యం గ్రహించకపోతే దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే ఒక మనిషి మంచిగా కావాలంటే మొదట ఆయనకున్న నిజ స్వరూపం, ఆయన స్వరూపంని గురించి, ఆయన బుద్ధిని గురించి ఆయన తెలుసుకోవాలి. ఒకవేళ తెలుసుకోలేదనుకోండి, ఆయన ఎప్పుడు సాతాన్ లాగా చచ్చిపోతాడు. అంటే మీరు అనుకోవచ్చు, సాతాన్ లాగా చచ్చిపోవుడేంది అనొచ్చు. మీకు డౌట్ వస్తుందా? నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎవరైనా తాను పాపి అని గ్రహించలేదనుకో, తెలుసుకోలేదనుకో, తాను తప్పిదములు చేస్తుండని తెలుసుకోలేదనుకో, సాతాన్ లాగానే చచ్చిపోతాడు అని చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మీకు సాకు చెప్పు వాళ్ళు ఉంటారు కదా, సాకులు చెప్పేవాడంట, అక్యూజర్ అంటారు. తెలుగులో ఏమంటారో తెలియదు, సాకులు చెప్పేటాడు, వేరే వారిని నిందించేవాడు. ఓకే, అక్యూజర్ అంటే నిందించేవాడు. ఈ సాతాన్ అనుకున్న గుణం ఏందో తెలుసా? నిందించటం. అంటే వీరు ఏం చేస్తారు అని అంటే, వేరే వాళ్ళ తప్పులు చేస్తున్నారు కాబట్టి నేను ఇలా ఉన్నా అనుకుంటారు, కానీ నిజంగా వీళ్ళు తప్పులు చేస్తున్నట్టు వీరు గ్రహించరు. వేరే వాళ్ళ తప్పులు, ఆల్వేస్ వేరే వాళ్ళు తప్పులు చేస్తున్నారు, వేరే వాళ్ళు, ఇది మానవునికి వచ్చిన ఒక బుద్ధి. సో మీరు కూడా చాలా జాగ్రత్తగా ఈ మాటలు 3 సార్లు చెప్పబడి ఉన్నాయి. అంటే ఒక్కటి గ్రహించాలి, ఏంది, మన తప్పిదములను మనము తెలుసుకోవాలి. ఆల్రెడీ ఇంతకు పోయిన వారం కూడా చూసినాం కదా, తప్పులెన్నివాడు తమ తప్పులెన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము తప్పిదం చేసేవారము, పాపములు చేసేవారము అని మనం తెలుసుకోవాలి. దావీదు ఇక్కడ అందరూ అలానే ఉన్నాడంటే అందులో ఈయన కూడా ఉన్నట్టే కదా లెక్క. దేవుని చేత అభిషక్తుడైనప్పటికీ మరి ఆ ఒక్క సత్యాన్ని తెలుసుకున్నాడు. ఇప్పటి నుంచి మీకు ఎప్పుడైనా కోపం వస్తే, ఎవరినైనా ఏమన్నా అనాలంటే ముందు మనం అనుకోవాలి, ప్రభువా మరి ఇట్లా నా తప్పిదం ఏముంది, ముందు నాకు తెలియజేయి అని మనము దేవుణ్ణి అడుక్కోవాలి. ఓకేనా? మనం అందరం కూడా మరి చాలా చక్కగా మనం చదివాం కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు పొందలేకపోతా ఉన్నాం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఇచ్చే సంతోషంని, సమాధానాన్ని, దేవుడు సంతోషంగా ఉన్నాడని అనుకుంటున్నారా మీరు? సంతోషంగా ఉన్నాడు, సమాధానంగా ఉన్నాడు, నెమ్మదిగా ఉన్నాడు,
మంచిగా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు కదా. ఆ ఒక్క మహిమ ఆయనకు ఉన్నది. ఆయనకి ఏ ఒక్క రోగం కానీ, వ్యాధి కానీ, బాధ కానీ, మరణం కానీ దేవునికి ఉన్నదా? లేదు. ఆయన మహిమ అది. సో ఆ మహిమను మనం ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నాము? పాపం చేసినాం కాబట్టి. అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను ఏం చేస్తా ఉన్నాం? పొందుకోలేక పోతా ఉన్నాం. కాబట్టి మనకి పరిష్కారం అనేది కావాలి. అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఈయన గమనించేమంటాడంటే లాస్ట్ వచనంలో, ఇప్పుడు లాస్ట్ వచనానికి వస్తాం. లాస్ట్ వచనంలో ఏమంటాడంటే, ఇశ్రాయేలుకి సియోన్లో నుండి రక్షణ కలుగును గాక. మనం లాస్ట్ వచనం చదువుదాం. సియోనులో నుండి, సియోనులో నుండి ఇశ్రాయేలీలకి రక్షణ కలుగును గాక అని అంటాడు. సో వీళ్ళకి రక్షణ అనేది కలగాలి. మనకు కూడా రక్షణ అనేది మనకి కలగాలి. అక్కడ మంచి వచనం రాజు, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించును. అక్కడ ఉన్నది కదా డోర్ పైన. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకంకి? పాపులని రక్షించాడు. ఓకే, మనం అందరం పాపులం. అయితే మన గతి ఏంది? మన పరిస్థితి ఏంది? హోసన్న అంటే నేను అనుకుంటా ఉన్న మీనింగే ఏంది? జయమా? ఓకే, అంటే రక్షించు, సేవ్ అని అర్థం అని అనుకుంటున్నా. ఇంకొకసారి నేను రెఫర్ చేస్తాను. ఓకేనా? ఓకేనా? సో రక్షించు. మనము దేవుణ్ణి ప్రార్థన చేయవలసిందే. నిజంగా చాలామంది ఏమని ప్రార్థన చేస్తారంటే, నాకు ఇల్లు, నాకు చదివి, నాకు ఉద్యోగం, వివాహము, పిల్లలు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనుకుంటారు. ఇవన్నీ ఇస్తే మనం సంతోషంగా ఉంటామని అనుకుంటారు. నేను చెప్తా ఉంటా, ఇల్లున్న వాళ్ళందరినీ పోయి అడగండి, సంతోషంగా ఉన్నాడు. ఓకే, అలాగనే మా హస్బెండ్ బాగాలేడు, అందు గురించి నా పరిస్థితి. హస్బెండ్ మంచిగా ఉన్న వాళ్ళని పోయి అడగండి, మంచిగా ఉన్నారా వీళ్ళని. హస్బెండ్ బాగానే ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు అత్తలు బాగలేరు అనుకుంటారు. అత్తలు మంచిగా ఉన్న వాళ్ళని పోయి అడగండి, ధనం ఉన్న వాళ్ళని అడగండి, చదువుకున్న వాళ్ళని అడగండి, ఉద్యోగం ఉన్న వారిని అడగండి, అందంగా ఉన్న వారిని అడగండి, ఎవరినైనా పోయి అడగండి. నిజంగా లోకంలో చాలా మంది ఉన్నారు నాకంటే అందమైన వారు, నాకంటే ధనవంతులైన వారు, నాకంటే చదువుకున్నవారు, నాకంటే తెలివి ఎక్కువ ఉన్నవారు. కానీ నాకు ఒక్క డౌట్ ఏంటంటే, నాకంటే ఎక్కువ సంతోషం ఉందా డౌట్, నాకంటే ఎక్కువ సమాధానం ఉందా డౌట్ నాకు. ఎందుకంటే నేను చాలా సంతోషంగా సమాధానం అనుకున్నాను ఏమి లేకపోయినా. ఈ మధ్యలో దేవునికి చాలా సంతోషంగా వందనాలు చెప్తుండే ఏంటంటే, ప్రభు నాకు ఇల్లు ఇవ్వలేదని. ఎందుకంటే ఇల్లు లేదని బాధపడేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆ బాధలో అరే నాకు ఇల్లే లేదు అయినా సంతోషంగా ఉన్నదని చెప్పాలనుకున్నాను. దేవుడు నాకు ఇల్లు అయినందుకు నిజంగా మీ అందరి ముంగట కూడా దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను, వందనాలు. నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ ఇల్లుంటే ఆనందం వస్తుంది. ఇల్లు కట్టుకున్న వాళ్ళని చాలా మందిని చూసిన, సంతోషం లేదు, సమాధానం లేదు. సో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన అనుగ్రహించే సంతోషంని, సమాధానంని మనం పొందలేకుండా ఉంటున్నామని మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించాడు. ఎందుకు పంపించాడు? మనల్ని పాపంలో నుండి దేంట్లో నుండి రక్షించడానికి? పాపంలో నుండి రక్షించడానికి. సో నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. మనం అందరం అదే లిస్ట్లో ఉన్నాం. ఒకవేళ ఎవరైనా అని అనుకుంటే వారు ప్రార్థన చేసుకోవాలి. వారు ఇంకా కనుగోలేదు ఏమని, వాళ్ళు పాపులని. సో మనం ఎవరైనా అబద్ధం చెప్పని వారు ఉన్నారా ఇక్కడ? అందరూ అబద్ధం చెప్పిన, కానీ పిల్లల్ని మాత్రం కొడతాం కదా అబద్ధం చెప్పకని. మనం చేసేదేమో ఆడేదేమో అబద్ధాలు, ఇంకా మానలే, కానీ పిల్లలు ఆడితే మాత్రం కొడతాం కదా. సో అలా మనం అనుకుంటా ఉంటాం. సో మనం అందరం పాపులం. అబద్ధం ఏంది? పాపం. సో మనల్ని అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు. మనం ఈ మాటను నమ్మి
దేవుని నుండి నంబర్ 1 విషయం మన ప్రార్థనలు ఏముండాలంటే మనల్ని పాపంలో నుండి రక్షించి అంటే విడిపించాలి. ఇప్పుడు రక్షించినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకా ఆ పాపము ఇప్పుడు నన్ను యేసుక్రీస్తు ప్రభు తాగుడు నుండి రక్షించిండంటే ఎంతమందన తాగని, ఎన్ని షాపుల నుండి, ఈ నుంచి నేను హైదరాబాద్కి పోయేటప్పుడు బొచ్చాడు వైన్ షాపులు ఉంటాయి కదా, ఉన్నాయా లేదా? ఉంటాయి. కానీ వాటినన్నింటినీ చూసి నేను అభ్యంతరం పడతా ఉన్నాను. రక్షించాడు నన్ను, నేను దానికి సాక్షిని. అలాగనే సినిమాల నుండి రక్షించాడు దేవుడు నన్ను, చెడు చూడకుండా రక్షించాడంటే దీనికి సాక్షిని. వాట్సాప్ ఉంటుంది, ఉంటుందా ఉండదా? పోస్టర్లు ఉంటాయి, సినిమా పోస్టర్లు. కానీ నన్ను అవి ఏం చేయలేవు, ఎందుకంటే ప్రభు నన్ను రక్షించాడు. అలా గర్వం నా దగ్గర అంటే సూట్లు కొనుక్కునే అంత డబ్బు అయితే ఉన్నది, కానీ నేను అంత ఏం ఆనందించాను. ప్రభు నన్ను అనలేదు. ఎవరైనా సూట్లు వేసుకొని పోయినా చూసినా మంచిగా వేసుకున్నా అట్లా కొందరు 4 ఉంగరాలు పెట్టుకుంటారు కదా, ఇక్కడ 4 ఇక్కడ ఇట్లా ఉంటారు, చైన్ వేసుకుంటారు, బ్రేస్లెట్ ఇట్లా అంటుంటారు. ఓకే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, ఓకేనా, వాళ్ళందరూ అట్లా అన్నా నాకేం బాధ అనిపించదు, ఎందుకంటే నాకు అది ఇంపార్టెంట్ కాదని తెలిసి రక్షించాడంటే నేను దానికి సాక్షి. సో మనం అలా అబద్ధంలో నుండి, గర్వంలో నుండి, మరి కోపం నుండి రక్షించాడు. ఇప్పటికి రాదని కాదు, 90% నడుస్తుంది, ఓకేనా. 10% నేను ఒప్పుకున్నా కదా. డ్రైవింగ్ చేసేటప్పుడు ఎవరైనా అడ్డం వస్తే, చర్చిలో వస్తలేదు కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు అడ్డం వస్తే మాత్రం వస్తుంది. సో నేను చర్చిలో ఒకలాగా బయట ఒకలాగా ఉండదలుచుకోలేదు, చర్చి కంటే ఎక్కువ మంచిగా బయట ఉండదలుచుకున్నాను. ఆమేన్. మీరు కూడా చర్చిలో వస్తే ప్రేసలో అందరికీ మంచిగా చెప్తారు. చర్చిలో ఎవరైనా ఇట్లా కొడితే జర ఇట్లా అయినా చూసి నమ్మాలి. అదే ఇంటి పక్కకు ఉన్న వాళ్ళు ఇట్లా కొడితే వారిని ఇక స్టార్ట్. సో మీరు చర్చి కంటే ఎక్కడ బయట మంచిగా ఉండాలి, బయట మంచి, ఇక్కడ యాక్టింగ్ మంచిగానే చేస్తాం. సో రక్షించాలని ప్రార్థన చేయాలి. మనం ఏం ప్రార్థన చేయాలి? ఈ కీర్తన 2 సార్లు రక్షింపబడ్డాడు. మనం బుద్ధిహీనులుగా ప్రవర్తించకూడదు, దేవుడు ఉన్నాడు, తీర్పు ఉన్నది, అందరు పాపం చేసిన వారే, ఒక్కడు కూడా నీతిమంతుడు లేడు, కానీ సియోన్లో నుండి రక్షణ కలుగుందా అంటే మా వలన కాదనైనా నువ్వు పరలోకంలో నుండే మమ్మల్ని రక్షించాలి అంటే దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని పంపించాడు. దేనికి పంపించాడు? పాపంలో నుండి రక్షించడానికి. కాబట్టి మొదట మనము పాపంలో నుండి రక్షింపబడితే ఖచ్చితంగా వారి జీవితంలో సంతోషం, సమాధానం, మరి ఏంటంటారు దీర్ఘశాంతం, ఆత్మఫలం అంత వస్తుంది. వారు నిజంగా నెమ్మదిగా సుఖంగా ఉంటారు. కానీ ఇండ్లున్నా, పెళ్ళైనా, పిల్లలు పుట్టినా, ఉద్యోగం దొరికినా సంతోషం సమాధానం మాత్రం ఉండదు. చూడండి, సో సంతోషం సమాధానం నెమ్మది కావాలంటే పాపంలో నుండి ఆ మహిమ మనము పొందుకోవాలి. ప్లీజ్ ప్రభు పేరిట